దాదాపు 3 రోజులైంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ ఇప్పటిదాకా తెలియలేదు. మానవ ప్రయత్నాలన్నీ చేస్తున్నా వారిని కాపాడే ఆప్షన్ లేకుండా పోయింది. లోపల ఆ కార్మికుల పరిస్థితి ఏంటి? వారికి గాలి అందుతుందా? ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నారా? ఇట్లా అనేక ప్రశ్నలు. లక్కీగా ఆ 8 మంది ప్రాణాలతో బయటపడితే అంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకోటి లేదు. కానీ ఒకవేళ జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి? ఆ 8 ప్రాణాలకు రెస్పాన్సిబిలిటీ ఎవరు? వారి జీవితాలను కటిక చీకట్లోకి నెట్టిన పాపం ఎవరిది? ఊపిరాడని నరకంలో వారిని తోసిందెవరు? ఈ పాలకులు కాదా? కార్మికులు చిక్కుకున్నది భయంకరమైన మృత్యుకూపంలో. భూమిది నరకమది. అంతు తెలియని చీకటి ప్రపంచం. లోపలికి పోవడమే గాని బయటకు రావడం మన చేతుల్లో లేదు. 8 మంది కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి మరో నరమానవుడు కూడా వెళ్ళలేకపోతున్నాడంటే అదెంత ప్రమాదకరమైన ప్రాంతమో చూడండి. అక్కడికి చేరుకోవడానికి సహాయక బృందాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కార్మికులు కూరుకుపోయిన ప్లేస్కు రెస్క్యూ బృందాలు చేరుకున్న ప్రాంతానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. అది దాటడం పెను సవాలుగా మారింది. మధ్యలో శిథిలాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. నడవలేకుండా మోకాలి లోతు మట్టి, బురద. మరోవైపు సొరంగంలోకి భారీగా చేరుతున్న నీళ్లు. ఇవన్నీ రెస్క్యూ బృందాలకు అడ్డంకిగా మారుతున్నాయి. లోపలికి వెళ్లడానికి ప్రత్యేకంగా రాడ్ హోల్ మైనర్స్ ని కూడా పిలిపించారు. వాళ్లకు ఇది అగ్ని పరీక్షే. సొరంగంలోని నీటిని, బురదను, మట్టిని తొలగిస్తే తప్ప ముందుకు వెళ్లలేని సిచ్యువేషన్. కేసీఆర్ ఎప్పుడో చెప్పారు ఎస్ఎల్బీసీ అనేది ఒక ప్రమాదకరమైన సొరంగం అని. అసలెవరూ ఇలాంటి మతిలేని ప్రాజెక్టు కట్టరని. ఒక ప్లాన్ అంటూ లేకుండా ఎస్ఎల్బీసీ సొరంగాన్ని నిర్మించారంటూ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ వివరించారు కేసీఆర్. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో డొల్లతనాన్ని కేసీఆర్ ఎంత వివరంగా విశ్లేషించారో మీరే చూడండి. టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష, ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోద్ది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దాం, కొత్త పద్ధతి పెడదాం, లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులంతా పొరుగు రాష్ట్రాల వారే. వారి ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది. 8 మంది బిక్కుబిక్కుమంటూ దిక్కు తెలియని సొరంగంలో మృత్యువుతో పోరాడుతుంటే కాంగ్రెస్ పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం ఏం చేయాలి? సహాయక చర్యలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అవసరమైతే దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించాలి. కానీ రేవంత్ ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అంటూ రాష్ట్రం మీద బడి తిరుగుతున్నాడు. 8 ప్రాణాల కంటే ఎన్నికల ప్రచారమే ముఖ్యమైనది రేవంత్ రెడ్డికి. ఒకవైపు ఆ 8 మంది కార్మికుల రాక కోసం రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే రేవంత్ మాత్రం సిగ్గు లజ్జ వదిలేసి రాజకీయాలు చేస్తున్నాడు. షేమ్ ఆన్ యూ మిస్టర్ సీఎం.
ఎక్కడో సుదూర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారంటే కేవలం పొట్టకుటి కోసం కాదు, మన ప్రగతికి రాళ్లెత్తే కూలీలు వాళ్లే. మన రాష్ట్ర అభివృద్ధిలో ఆ కార్మికులు కూడా భాగస్వాములే. మన అభ్యున్నతికి వారు ప్రతినిధులు. మన అభివృద్ధిలో వారి చెమట చుక్కల శ్రమ కూడా దాగుంది. అలాంటి కార్మికులను ఏ ప్రభుత్వమైనా ఎలా చూసుకోవాలి? కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి. బాధలో ఉన్న కుటుంబాలకు మేమున్నామన్న ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఈ పాలకులకు మనసు లేదు, మానవత్వం అంతకన్నా లేదు. సొరంగంలో కూలిపడ్డ బండరాళ్ల కన్నా కఠినమైనవి ఈ కాంగ్రెస్ నాయకుల గుండెలు. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల వారిని ఎంత బాగా చూసుకుంది. కరోనా టైంలో అయితే వారిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంది. వారి కన్నీళ్లు తుడిచింది, వారి ఆకలి తీర్చింది, వారి ప్రాణాలకు భరోసా ఇచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో నాడు కేసీఆర్ అందించిన గుండె ధైర్యంతోనే ఇతర రాష్ట్రాల ప్రజలు, కార్మికులు కరోనా సమయంలోనూ ధైర్యంగా ఇక్కడే ఉన్నారు. ఆ మంచితనం ఈ ప్రభుత్వంలో మచ్చుకైనా లేదు. वो चाहे किसी भी राज्य से हो, हिंदुस्तान के किसी भी कोने से हो, आप लोग हमारे भाई है, हमारे बंधु है, हमारे बेटे हैं. आपका देखभाल करना, आपको खाना खिलाना, आपको रेशन सप्लाई करना, आपको पानी सप्लाई करना, आपको कोई मेडिसिन की भी दिक्कत हो, कोई हेल्थ का प्रॉब्लम हो, उसको भी देखभाल करना हमारा फर्ज बनता है. आप हमारे पास हमारे राज्य के विकास के लिए, हमारे राज्य के लिए सेवा करने के लिए आए हैं. इसलिए हम आपको हमारे भाई बंधु, हमारे बेटे समझते हैं. आप किसी चीज की फिक्र ना करें. एक एक आदमी को आपको तेलंगाना में रहिए आराम से. आप अपने राज्य को जाने का उतना ज्यादा फिक्र मत कीजिए. जब तक भी आप रहेंगे, चाहे कितना भी राशि खर्चा करने पड़े, आपको हम अपने फैमिली मेंबर के जैसा देखेंगे. हमारे घर के लोगों के जैसा पेट में रख लेके आपको पाल लेंगे. आप कोई फिक्र करने की जरूरत नहीं है. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్ కాస్త కుంగితే కాంగ్రెస్ నాయకులు నానాయాగి చేశారు. అక్కడ ఎవరికీ ఏమీ కాలేదు. ఎవరి ఒంటి మీద చిన్న గీత కూడా పడలేదు. అయినా సరే ఏవో కొంపలు మునిగినట్టు కాళేశ్వరం మీద పడి మొసలి కన్నీరు కార్చారు. కానీ అదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడేం చేస్తున్నారు? సొరంగంలో అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారు. పైగా అది సీఎం రేవంత్ సొంత జిల్లాలో జరిగిన దుర్ఘటన. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించాలి. కానీ రేవంత్ రెడ్డి కనీస బాధ్యత మరిచాడు. కార్మికుల కుటుంబాల ఆవేదన తీర్చి భరోసా ఇచ్చేంత గొప్ప మనసేం కాదు. ఆయన గారికి ఎంతసేపు రాజకీయాలే, ఎప్పుడు జేబులు నింపుకునే దందాలే, ఆర్భాటపు ప్రారంభోత్సవాలు, పనికి మాలిన ప్రచారాలు, వెకిలి మాటలు తప్ప పరిపాలన చేతగాని బద్మాష్ ప్రభుత్వం ఇది.